నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. నందీశ్వరునికి ఎద్దుకి హిందూ సనాతన ధర్మం ప్రకారం అంతిమ సంస్కారాలు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు మానవత్వంతో ముందుకొచ్చి మృతి చెందిన నందీశ్వరునికి ఎద్దుకి హిందూ సనాతన ధర్మం ప్రకారం అంతిమ సంస్కారం నిర్వహించిన మున్సిపల్ అధికారులు, గోపాల మిత్ర మరియు స్థానికులు. దేశమంతా గోకులాష్టమి నిర్వహించుకుంటున్న వేళ శ్రావణ మాసంలో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం పూర్వజన్మ సుకృతం అని తెలిపిన మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గోపాలమిత్ర ఓబయ్య. గత 15 సంవత్సరాలుగా పట్టణంలో తిరుగుతూ ప్రతి ఇంటి వద్ద వారు పెట్టే ఆహారం తింటూ 10 రోజులుగా అనారోగ్యంతో మదనపల్లి రోడ్లో పడి ఉన్న ఎద్దుకి చికిత్స అందించిన ఓబయ్య అండ్ స్థానికులు. నిన్న రాత్రి ప్రాణాలు విడిచిన ఎద్దు శ్రావణ మాసం అండ్ గోకులాష్టమి కనుక హిందూ సనాతన ధర్మం ప్రకారం అంతిమ సంస్కారం చేయాలని మున్సిపల్ కమిషనర్ ద్వారా మున్సిపల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునను కోరిన స్థానికులు గోపాలమిత్ర ఓబయ్య. స్థానికుల సహకారంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం అంగరంగ వైభవంగా నందీశ్వరుని అంతిమ సంస్కరణ నిర్వహించిన ఓబయ్య, మల్లికార్జున. ఈ కార్యక్రమానికి సహకరించిన సుబ్బారెడ్డి, భూపతి యాదవ్, రఫీ, పివి రెడ్డి, విజయ్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు పూలమాలతో మేళతాళంలతో ఘనంగా నిర్వహించారు. దాదాపు 140కి పైగా అనాథ మృతదేహాలకు వారి వారి మత సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారం నిర్వహించిన ఆర్ఐ మల్లికార్జున. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, స్థానికులు వారి సేవకు అభినందనలు తెలిపారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్. ఇలా కార్యక్రమం